ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతం ఆచరించడానికి నియమనిష్టలతో పాటు నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమః అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. వరం అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంటుంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరదేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు నిర్వహిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైనది. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆడవారు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు. ఆడవారికి భర్త, పిల్లలే ప్రపంచం. ఎంత కఠినమైన వ్రతాలనైనా సరే చేస్తారు. ఈ నెల ఆగస్టు 8న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మేము చెప్పబోయే రంగు చీరలను కట్టుకొని ఈ వ్రతం చేస్తే లక్ష్మీదేవి మీ కోరికలను నెరవేరుస్తుంది. అలాగే వరలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు సకల కార్యాలను సిద్ధింపజేసే వరలక్ష్మి వ్రత కథను విందాం. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెబుతాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్రులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు, అటువంటి వ్రతం ఏదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా, ఆ వివరములు అన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వం మగధ దేశమున కుండిన అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతినే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.
ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై వచ్చారు. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, సమస్తే సర్వలోకానాం జననైపుణ్య మూర్తాయే శరణ్యే ద్వంద్వే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యమయ్యింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలకన్నాను అని. వెంటనే భర్తని, అత్తమామలని నిద్రలేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు అలా ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలు అందరూ పూజకు ఉపక్రమించారు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి మండపం ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రిచుగుళ్ళ మామిడాకులతో కలశాన్ని అలంకరించారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. స్త్రీలతో పాటు చారుమతి కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షోడచోపచార పూజ చేశారు. 9 సూత్రాలు ఉన్న తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు. తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమంటూ శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయి అని ఎంతో సంతోషించారు. రెండవ ప్రదక్షిణం చెయ్యగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులు అయ్యారు. చారుమతి మొదలైన స్త్రీలు నివసించే ఇళ్ళు అన్నీ స్వర్ణమయం అయ్యాయి. వాళ్ళకి రథగజ త్వరగా వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని వెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయినం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తమ తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు. మార్గం మధ్యలో స్త్రీలు మరియు చారుమతి తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం చారుమతి చేసుకున్న అదృష్టం అని అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన దగ్గరే దాచుకొని తను ఒక్కితే పూజించకుండా తామందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలగడం తమ అదృష్టంగాను తమను భాగ్యవంతులను చేసినందుకు సంతోషించారు. ఆనాటి నుంచి చారుమతితో సహా మిగిలిన వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వరలక్ష్మి పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే
అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని పరమశివుడు తెలిపాడు. సూత మహాముని, సౌనకుడు మొదలైన వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలు అయ్యి మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నాడు. ఇక మన వీడియోలోకి వస్తే ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈరోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి. తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీరైనా పర్వాలేదు. తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెబుతూ ఉంటారు. తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీరైనా సరే పర్వాలేదు. అయితే తెల్ల చీరను అస్సలు కట్టుకోకండి. వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజు పచ్చరంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆకుపచ్చ రంగు, నిండు ఆకుపచ్చ రంగు, ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చెయ్యండి. ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి. అలా ఈ రంగు చీరలు కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. కొన్ని చీరలకు వైట్, గ్రీన్ కలర్స్ ఉంటాయి. అలాగే గ్రీన్ చీరపై డిజైన్ ఉంటుంది. అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేసుకోవచ్చు. వైట్ లేదా గ్రీన్ ఈ 2 రంగు చీరల్లో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతం ఇష్టంగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఆడవాళ్ళు, పిల్లలు, మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను ధరించాలి. ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రంగు దుస్తులను ధరించి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు స్త్రీలు, పిల్లలు, పెద్దవారు ఈ రంగు చీరలు, డ్రెస్సులు ధరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.